హాయ్ అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే గులాబ్ జామున్ పిండి లేకుండా రస్క్తో వెరైటీగా గులాబ్ జామున్ చేయొచ్చండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ నిండా రస్కులు తీసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఈ రస్కులన్నీ వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని గ్రైండ్ చేసిన రస్క్ పౌడర్ 1 కప్ వేసుకోవాలి. 1 స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే వద్దు. ఒకసారి అది కలుపుకుని కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు వేసుకోవాలి. కొద్దిగా వేసుకుని పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. చూసారండి, పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూస్తే పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. క్రాక్స్ అనేవి ఎక్కడా లేకుండా ఈ విధంగా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అవ్వేలోగా పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని పాకం పట్టుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో చేసుకున్న ఉండలన్నీ వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని టర్న్ చేసుకోవాలి, లేకపోతే అవి బ్రేక్ అయిపోతాయండి. చూసారా, కలర్ అనేవి ఈ మాత్రం వస్తే సరిపోతుంది. ఫ్రై అవనివన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఆ ఉండలన్నీ పాకంలోకి వేసుకోవాలి. 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రస్కు గులాబ్ జామున్ రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.